అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కర్రీస్ చేసేంత టైం లేనప్పుడు లంచ్ బాక్స్కి సింపుల్గా ఈ వెజిటేబుల్ పులావ్ని చేసి పెట్టచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. షేర్వా, రైతా, ఆలు కుర్మా దేంట్లోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్. చాలా బాగుంటుంది. టేస్ట్ సింపుల్గా రైస్ పొడి పొడిలాడుతూ రావాలంటే ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి. రైస్ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని నానపెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాల ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసి 20 నిమిషాల పాటు వాటర్ని వేసుకొని బాగా నానపెట్టుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, 20 మినిట్స్ సరిపోతుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పులావ్కి సరిపడా పాట్ని పెట్టుకొని హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలండి. 2 ఇంచులు దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, 3 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాలు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కుదిరితే అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. అలాగే 1/4 కప్పు వరకు బీన్స్ని మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్పు క్యారెట్ని మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు ఆలు కూడా ఇదే విధంగా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రోజన్వి పచ్చి బఠానీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. చక్కగా వేగిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసేసి వాటర్ని వేసుకోవాలండి. 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. రైస్ని బట్టి వాటర్ అనేది పడుతుంది. బాస్మతి రైస్ అయితే ఈ వాటర్ అనేది సరిపోతుందండి. అదే నార్మల్ రైస్ అయితే వాటర్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. వాటర్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి వాటర్ మరిగేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఇలా హై ఫ్లేమ్లో బాగా ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కరెక్ట్గా 8-9 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. 8 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది, చూసారా? ఇప్పుడు పైన కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల పాటు మూత ఓపెన్ చేయకుండా అలానే ఉంచేసేయండి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో? చాలా బాగా వస్తుందండి. సేమ్ ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే చెప్పానో అదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. రైస్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.